Step into Value Zone Hyper Mart. నమస్తే సాల్మన్ గారు. నమస్తే విష్ణు గారు. సాల్మన్ గారు, ఇప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు అప్రోచ్ అడుగుతుంటారు, విష్ణు ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మంత్లీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బెటర్ అంటారా, లేదంటే ఒకేసారి తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసే లంసమ్ బెటర్ అంటారా అంటే చాలామంది అడుగుతుంటారు. సో యాజ్ ఏ మార్కెట్ సీనియర్ ఎక్స్పర్ట్గా, ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా, సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారంటారు? మంత్లీ ఎస్ఐపీ లేదంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారా? విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఎవరికైతే లంసమ్ డబ్బు ఉంటుందో లంసమ్ పెట్టవచ్చు, మార్కెట్లోకి వచ్చేయాలి డబ్బు రిస్క్ బేస్ చేసుకొని. అంటే వాళ్ళకి ఒక 5 years మ్యూచువల్ ఫండ్లో మన సెన్సెక్స్ హిస్టరీ ఏంటి, 5 years ఉంటే కూడా ఒక్కోసారి 3 సార్లు నెగిటివ్ రిటర్న్స్ వచ్చింది 43 ఏళ్ళలో. అంటే లాంగ్ టర్మ్ ఉంటానంటే లంసమ్ పెట్టవచ్చు. అయితే లంసమ్ ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సెన్సెక్స్ 70,000 క్రాస్ రీచ్ అయింది, 69,000లో ఉంది. ఈ టైంలో పెడితే మార్కెట్ డౌన్ అయితే లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. లంసమ్ పెట్టినప్పుడు ఎస్టీపీ అంటే డౌన్ అయినప్పుడు లాస్ రావద్దంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఒకటేసారి లంసమ్ని ఒక లిక్విడ్ ఫండ్లో పార్క్ చేసి ఒక 12 నెలల పాటు, ఒక 8 నెలలు, ఇప్పుడు త్వరలో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, మార్కెట్ అప్ అవ్వచ్చు డౌన్ అవ్వచ్చు, చెప్పలేము. ఏప్రిల్ మార్చి అప్పటికి చెప్పలేము. క్రిస్మస్ టైంలో ఎఫ్ఐఐలు కొంచెం ఎగ్జిట్ అవుతుంటారు, చెప్పలేము. సో సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా లిక్విడ్ ఫండ్లో పెట్టి మార్చుకోవచ్చు. అది కొంతవరకు రిస్క్ తగ్గిస్తుంది. సరే, కొంతమంది పెట్టారు 70,000 ఆల్ టైమ్ హై, త్వరగా పెరిగింది 75,000-80,000కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎస్టీపీ ద్వారా పెడితే వాళ్ళకి పెట్టిన దానికంటే లంసమ్ పెడితే ఎక్కువ వస్తాయి. అంటే మార్కెట్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. కాకపోతే రిస్క్ తగ్గించుకోవాలంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా పెట్టుకోవాలి. అయితే దీర్ఘకాలం ఉంటే, అంటే 15 years 20 years ఉంటే లంసమ్ ద్వారా పెట్టినా సిప్ ద్వారా పెట్టినా రిటర్న్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఒక 1 to 2% డిఫరెన్స్ ఉంటాయి. సిప్ అంటే ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే పద్ధతులు లంసమ్ ఒకటి, సిప్ ఒకటి. సిస్టమేటిక్ సిప్ వేరే, మ్యూచువల్ ఫండ్ వేరే అని కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే పద్ధతి, అది ఇన్వెస్ట్మెంట్ నెలవారీ వాయిదాలు. అయితే సిప్లో ఏమిటంటే విష్ణు గారు, సిప్ అనేది చాలా 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 బెస్ట్ ఆప్షన్. ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటున్నానంటే విష్ణు గారు, మార్కెట్స్ ఎప్పుడు రైజింగ్లోనే ఉంటాయా? మీ అనుభవంలో ఉండవు. వాలటిలిటీ ఎప్పుడు వాలటిలిటీ ఉంటుంది మార్కెట్లో. ఒక నిమిషం ఉన్నట్టు ఒక నిమిషం మార్కెట్ ఉండదు. మార్కెట్ కరెక్ట్. అయితే సిప్లో మార్కెట్స్ పెరిగితే మన ఫండ్ వాల్యూ పెరుగుతుంది, మార్కెట్స్ తగ్గితే కూడా మంచిదే. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ. నెక్స్ట్ మంత్ తగ్గింది, మనం కొంటున్నాం. మనం ఎవ్రీ మంత్ 30 to 40 కంపెనీ స్టాక్స్ మన ఫండ్ మేనేజర్ మన యొక్క డబ్బును జమ చేసి కొంటున్నాడు. తగ్గినప్పుడు తక్కువ రేట్స్కి మనకి షేర్స్ వస్తాయి. మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్, మ్యూచువల్ ఫండ్లో యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఓకేనా విష్ణు గారు? అంటే మార్కెట్ వాలటిలిటీ అనేది సిప్ వాళ్ళకి ఒక వరం. అవునా కదా? 70,000కి వెళ్ళింది, రేపు 60,000కి వచ్చింది అనుకో సెన్సెక్స్, ఆపర్చునిటీ. అయ్యో మనకు అప్పుడు మార్కెట్లో లేవేమో అనుకోవద్దు. సిప్లో వాళ్ళకి ఏంటి, ఎప్పుడు ఉంటాం మనం మార్కెట్లో. అవునా కదా అంటారు? సిస్టమేటిక్ ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేయడం. రెండోది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ని ఆశ్రయిస్తే మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్. అతని పనిదే ఏ స్టాక్స్ కొనాలి. మనం లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 కంపెనీస్లోనే కొనాలి ఆయన. అంటే లార్జ్ క్యాప్ ఫండ్లో 65% డబ్బు పెద్ద కంపెనీస్లోనే పెట్టాలి. అందులో కూడా ఆల్ఫా జనరేట్ అయ్యే కంపెనీస్ ఏమున్నాయి, ఆ యొక్క గవర్నెన్స్ ఎలా ఉంది, నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, పిఈ రేషియో ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచించుకొని మళ్ళీ ఆ ఫండ్ మేనేజర్కి విష్ణు గారు ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థలో రీసెర్చ్ టీమ్ సపోర్ట్ ఉంటుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే విష్ణు గారు, డైరెక్ట్ ఈక్విటీస్లో కొంటే పెరిగిందంతా మనకు వచ్చేస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంటే మనకి ఇవ్వరు అనుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంటే కూడా డైరెక్ట్ ప్రాఫిట్ మనకి యాడ్ అవుతుంది, ఎక్సెప్ట్ ఎక్స్పెన్స్ రేషియో. కేవలం సెబీ రూల్స్ ప్రకారం ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే మ్యూచువల్ ఫండ్ సంస్థలో ఎన్ఏవిలోంచి తగ్గించుకోవాలి. ఖర్చులు
మ్యూచువల్ ఫండ్ సంస్థకి అయ్యే ఖర్చులు సంవత్సరానికి 2%, 2.5, 1.5 ఉంటుంది. ముందే మనకి మీరు అన్నారు కదా, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రీడ్ స్కీమ్ all ఇన్ఫర్మేషన్, the related schemes and documents carefully before investing. అందులోనే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో 2% ఉందనుకోండి, 100కి ₹2 సంవత్సరానికి మాత్రమే తీసుకోవాలి. ఒక్క పైసా ఎక్స్ట్రా తీసుకోకూడదు సెమీ రూల్స్ ప్రకారం. ఆ ₹2 కాకుండా 100కి ఎక్స్ట్రా రూపాయి తీసుకోకుండా వచ్చిన లాభం వచ్చినట్టు యాడ్ చేస్తారు. నష్టం వచ్చిందా డౌన్ అవుతుంది. అయితే సిప్పులో వాలటిలిటీ అనేది మేజర్ అడ్వాంటేజ్. ఫండ్ మేనేజరు, మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ అనేది మేజర్ అడ్వాంటేజ్. ఫండ్ మేనేజర్కి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్తో పాటు రీసెర్చ్, దాన్నే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అంటే. పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి, పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ నుంచి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు అక్కడ ఫండ్ మేనేజర్లుగా ఉంటారు. అది ఫండ్ మేనేజర్స్ రీసెర్చ్ టీము ఒక కంపెనీలో స్కామ్ అయినా, ఏదైనా రిపోర్ట్ వల్ల పడిన రిపోర్ట్ వచ్చిన నెగిటివ్ రిపోర్టు, ఇప్పుడు ఏ స్టాక్ అయినా పడుతుంది అనుకోండి, చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే ఎందుకు పడుతుంది అనుకుంటున్నారు? అయితే ఎఫ్ఐఐలు బయటకు వెళ్తారు, లేదంటే మన వాళ్ళు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ప్రభావితం చేయలేరు మార్కెట్ని. రిటైల్ పెద్ద ఉండదు, ఇన్స్టిట్యూషనల్ హై నెట్ వర్త్. ఓకేనా? మనమేమనుకుంటాము, ఇండివిజువల్గా కొంటే అది పడుతుంది కదా, మనకు ప్రేమ కంపెనీ మీద ఉందాం అనుకుంటాం, యావరేజ్ ఫాలింగ్ నైఫ్ కింద ఎప్పుడు చేయి పెట్టకూడదు, చీల్చుకొని వెళ్ళిపోతుంది. మనకు తెలియదు. అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కొంతమందికి సబ్జెక్ట్ ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి అనట్లేదు, ఎక్కువ మందికి. సో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్. ఓకేనా విష్ణు గారు? చూడండి, చిన్న టిప్స్కే చూడండి బయట ఎంత ఛార్జ్ చేస్తారు. ఇలాంటి ఫండ్ మేనేజర్స్కి వీళ్ళకి ఎంత ఛార్జ్ ఇవ్వాలి మనం? మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏమి ఇవ్వకుండా ఎక్స్పెన్స్ రేషియోనే వెళ్ళిపోతుంది. ఆ 2% అంటే లక్షకు 2,000 తీసుకుంటారు సంవత్సరానికి. 2% అంటే సంవత్సరానికి, నాట్ మంత్లీ. ఆ 2,000లోనే ఆ యొక్క ఏఎంలోనే వాళ్ళందరికీ జీతాలు కానీ, ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ, అన్ని మెయింటెనెన్స్ కానీ అందులోనే వెళ్తాయి. సో చాలా తక్కువ ఖర్చుతో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఏ స్టాక్స్ కొనాలి ఏంటని మనం హాయిగా ఇంట్లో నిద్రపోతూ కూడా వేసుకోవచ్చు. రెండోది నెగిటివ్ మార్కెట్స్లో వాలటిలిటీలో. ఇంకొకటి ఏమిటి, మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీలో 5% 2% 3% క్యాష్లో పెడతారు. క్యాష్ కమర్షియల్ పేపర్స్ అవి డౌన్ అయినప్పుడు ఇంకొంచెం పెంచుతూ ఉంటారు. ఓకేనా విష్ణు గారు? వాలటిలిటీ, ప్రొఫెషనల్. మూడవది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. దీర్ఘకాలం ఉంటే మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. నాలుగోది రూపీ కాస్ట్ యావరేజింగ్. మార్కెట్స్ని లంసం పెట్టిన దానికంటే విష్ణు గారు సిప్ ద్వారా పెట్టడం వల్ల రూపీ కాస్ట్ యావరేజ్ ఒక యూనిట్. ఇప్పుడు ఎన్ఏవి నిప్పన గ్రోత్ ఫండ్ 3,000 అన్నాం, కానీ సిప్ ద్వారా కట్టిన వాళ్ళకి యావరేజ్గా ఒక యూనిట్ ఒకసారి హైలో దొరుకుతుంది, ఒకసారి తక్కువ దొరుకుతుంది. యావరేజ్ చాలా తక్కువ, 28 ఏళ్ళలో చాలా తక్కువ దొరికింది. సో రూపీ కాస్ట్ యావరేజింగ్, ఇవన్నీ సిప్పుల అడ్వాంటేజ్. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కట్టే పద్ధతి మాత్రమే సిప్. సిప్ అనేది మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాముఖ్యత పొందింది. దీర్ఘకాలం సిప్పులో ఎవరైతే ఉంటారో, ఈవెన్ చూడండి విష్ణు గారు, ఒక ఫండ్, నేను పేరు చెప్పట్లేదు, ఒక డిజిటల్ ఫండ్ NFO 10 దగ్గర స్టార్ట్ అయింది. న్యూ ఫండ్ ఆఫర్ 5 నుంచి 7 ఏళ్ల పాటు 10 క్రాస్ చేయాల, ₹10 దాటలే. డిజిటల్ ఫండ్ అంటే టెక్నాలజీ ఫండ్, సాఫ్ట్వేర్ ఫండ్. 5 నుంచి 7-8 ఏళ్ళు 10 దాటలేదు. అయినా కానీ ఆ ఫండ్ 15% రిటర్న్స్ ఇచ్చింది. ఎలా ఇచ్చిందంటే ఆ ఫండ్ 2 కూడా వెళ్ళింది ఎన్ఏవి. అప్పుడు సిప్ వాళ్ళు కడుతున్నారు. 3కి వెళ్ళింది, 4కి వెళ్ళింది. అంటే ₹10 ఎన్ఏవి దాటకపోతే కూడా సిప్లో రిటర్న్స్ వచ్చినాయి. అంటే రూపీ కాస్ట్ యావరేజింగ్. నెగిటివ్ మార్కెట్స్లో మనం బెంబేలు ఎత్తకుండా ఇంకా ఉంటే ఇంకొంచెం మనం పంప్ చేయొచ్చు, లేదా ఎవ్రీ మంత్ సిప్ కట్టుకుంటూ హాయిగా. సో లంసం కంటే సిప్ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. కానీ డబ్బున్న వాళ్ళు ఒకటేసారి మార్కెట్లో దీర్ఘకాలం డబ్బు పెట్టకుండా ఈక్విటీస్లో ఉండకూడదు కాబట్టి పెట్టవచ్చు. ఎస్టీపీ పద్ధతిలో పెట్టాలి. పెట్టిన తర్వాత కూడా డౌన్ అయినప్పుడు మళ్ళీ పెడుతూ ఉండాలి. సో మనం చెప్పొచ్చేది ఏమిటంటే విష్ణు గారు, వాలటిలిటీ ఎప్పుడు ఉంటుంది, భయపడొద్దు. ఒక దీర్ఘకాలం ఉండండి, లక్ష్యం గోల్ ఓరియంటెడ్ ఉండండి. డౌన్ అయినప్పుడు ఇది ఆపర్చునిటీ అనుకోండి, కొంత పెట్టండి. ఓకేనా? మనం డైరెక్ట్ ఈక్విటీస్లో, డైరెక్ట్ స్టాక్స్లో మనకు నాలెడ్జ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెడితే, లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీస్, ఇండియాలో ఉన్న టాప్ 100, మిడ్ క్యాప్ అంటే 101 to 250 ఎమర్జింగ్ కంపెనీస్,
స్మాల్ క్యాప్ అంటే 251 నుంచి రెస్ట్ ఆఫ్ ది కంపెనీస్. అందులో కూడా స్మాల్ క్యాప్లో కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ పట్టుకొని మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే లార్జ్ క్యాప్లో 10%, టాప్ స్టాక్స్లో 10% పెడితే స్మాల్ క్యాప్లో 2-3%, 1% కూడా పెడతారు. ఎందుకంటే స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఫాల్ అవుతున్నప్పుడు లిక్విడిటీ సమస్య వస్తుంది, కొనేవాళ్ళు ఉండరు అమ్ముతున్నప్పుడు. కాబట్టి ఫండ్ మేనేజర్ డీసెంట్గా చేస్తుంటారు. ఏదైనా మార్కెట్స్ అనేది వాలటిలిటీ, రిటర్న్స్ గ్యారంటీ కాదు. లాంగ్ టర్మ్ లక్ష్యం ఓరియంటెడ్గా పెడితే ఇది లంసమ్ ఆర్ సిప్ ఎన్ఏవి చూస్తున్నాం మనం. ఏదైనా మంచిదే, ఒక 2% అటు ఇటుగా ఉంటుంది. ఒక్కోసారి లంసమ్ పెట్టినప్పుడు బాగా పెరిగినప్పుడు లంసమ్కి ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, ఒక్కోసారి వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు సిప్కి ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఓకేనా విష్ణు గారు? సో ఈక్విటీస్ అనేది అసెట్ క్రియేటర్స్. దీర్ఘకాలం మనం ఈక్విటీస్లో ఉంటే మంచి స్టాక్స్ కానీ మంచి మ్యూచువల్ ఫండ్స్ కానీ చేస్తే వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. చాలామంది రెగ్యులర్గా నన్ను అడిగే క్వశ్చన్కి ఇవాళ మీ ద్వారా చాలా డీటెయిల్డ్గా వాళ్ళకి నేను సమాధానం తెలియజేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ప్రేక్షకుల విజ్ఞప్తి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. Read all the related documents and schemes carefully before investing.